అంటే నార్మల్‌గా ఏమైందంటే ఇంతకుముందు పీడియాట్రిక్‌లో అంటే చిన్న పిల్లల్లో మేము కాన్‌స్టిపేషన్ అనేది చాలా రేర్‌గా వినేవాళ్ళం. పిల్లలు నార్మల్‌గానే మోషన్స్ ఫ్రీగా వెళ్ళిపోవటం గానీ అవి జరిగేవి. ఇప్పుడు చాలామంది పిల్లల్లో ఆర్టిఫిషియల్ ఫుడ్ అయిపోవటం వల్ల కావచ్చు, లేకపోతే బాక్సెస్‌లో అది ప్యాక్డ్ ఫుడ్ రావటం వల్ల కూడా కావచ్చు. సెర్లాక్ లాంటివి ఎప్పుడైతే రెడీమేడ్ వాటి మీద ఎక్కువ డిపెండెన్సీ వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లల్లో కాన్‌స్టిపేషన్స్ అనేవి మొదలవుతున్నాయి. కొంతమందికి బై బర్త్ కూడా అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచే మోషన్స్ ప్రాబ్లమ్ ఇబ్బంది పడటం లాంటివి కూడా మేము గమనిస్తూ ఉన్నాం. దానికి తోడు ఒకవేళ మోషన్స్ ఫ్రీగా ఉన్నా సరే చిన్నప్పటి నుంచే ఒక 5, 6 ఇయర్స్ కల్లా చిప్స్ అలవాట్లు అవ్వటం, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, బర్గర్స్ తీసుకోవటం, పిజ్జాలు తీసుకోవటం, టైంకి ఫుడ్ తీసుకోలేకపోవటం, ఒకవేళ తీసుకున్నా సరే నాన్ వెజ్ కంటెంట్ కానీ లేకపోతే వాళ్ళకి అరుగుదల అవ్వని కంటెంట్ కానీ ఎక్కువ తీసుకోవటం, వీటితో పాటు ప్రాపర్ రేషియోలో వాటర్ తీసుకోలేకపోవడం వల్ల కూడా మలం అనేది చాలా గట్టిగా తయారవటం, అది మోషన్స్లో ఇబ్బంది రావటం, దాంతో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మేము చూసిన లెస్సర్ ద లెస్సర్ అంటే పైల్స్ డెవలప్ అయిన కేసులో 10-12 సంవత్సరాల పిల్లల్లో కూడా మేము పైల్స్ డెవలప్ అవ్వడం చూసాం. సో అది నిజంగా పెయిన్ఫుల్ కండిషను. పిల్లలకు కూడా మోషన్ వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ లక్షణాలలో కూడా చాలా మట్టుకి ఆ ఇబ్బందులు అనేవి తెలుస్తూ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు పైల్స్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళల్లో ఉంటుంది. ఒక 25-35 ఇయర్స్ దాటిన తర్వాతే వస్తుంది. మిగతా వాళ్ళకి రాదన్న భ్రమ కానీ ఇవన్నీ తొలగిపోయాయండి. ఇప్పుడు దాదాపుగా ఏ ఏజ్ గ్రూప్ అయినా వచ్చే అవకాశాలు ఎక్కువగా మనకు కనబడతా ఉన్నాయి.